Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు నిజంగానే ఒక ఫన్ వరల్డ్లోకి తీసుకుపోబోతున్నా. హైదరాబాద్లో ఇంత ఫన్ వరల్డ్ ఉందని ఫర్ ద ఫస్ట్ టైం మనకు కూడా తెలిసి ఇక్కడికి వచ్చినాం. అసలు ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేయబోతున్నాం. ఎందుకంటే అండర్ వాటర్ టన్నల్ ఎక్స్పో మన హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం ఉండబోతోంది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నారు. ఇది 60 days పాటు ఉండబోతోందట. సో నేనైతే ఆల్రెడీ లోపలికి వెళ్ళి చెక్ చేసి వచ్చిన. చాలా అంటే చాలా బాగుంది. ఈ సమ్మర్ అంతా కూడా పిల్లలు డెఫినెట్లీ ఎంజాయ్ పోతున్నారు. సరే, ఈ ఫన్ వరల్డ్ అండ్ అండర్ వాటర్ ఎక్స్పోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఎందుకంటే నిర్వాహకులు చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. చలో. అండర్ వాటర్ టన్నల్ ఎక్స్పో లోపల ఎట్లా ఉంది ఒకసారి చూడండి. బ్లూ లైట్స్ అండ్ అటు ఇటు అక్వేరియంస్ సూపర్ అంటే సూపర్ తెలుసా. మనం ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చినట్టే అనిపిస్తోంది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నారు. సమ్మర్ హాలిడేస్ కూడా అది కూడా. సో ఎవరైనా సరే, మనమైనా పెద్దవాళ్ళమైనా సరే, ఒక అక్వేరియం చూడగానే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అంతా డౌన్ అయినట్టు అనిపిస్తుంది. ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత నాకు కూడా ద సేమ్ ఫీలింగ్. మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ ఎక్స్పోని ఒకవేళ మీరు చూస్తే కనుక మీకు కూడా సేమ్ ఫీలింగ్ రాబోతోంది. ఓకే, ఎక్స్పోకి సంబంధించి డీటెయిల్స్ కనుక్కుందాం. నిర్వాహకులు ఉన్నారు మనతో పాటు. రాజరెడ్డి అన్న నమస్తే. ఎంత సూపర్గా అరేంజ్ చేసిండ్రంటే, ఎందుకు ఇట్లా వచ్చింది థాట్ హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఎక్స్పోని మీరు ఇక్కడ ప్లాన్ చేసిండ్రు? నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫస్ట్ మేము మైసూర్లో పెట్టడం జరిగింది. దీన్ని పర్మనెంట్గా, అంటే పర్మనెంట్ పార్క్ అక్కడ అండర్ వాటర్ టన్నల్ అక్కడ పెట్టాము. అక్కడ రెస్పాన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ వైజాగ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసాం. తర్వాత తెలంగాణలో ఇంతవరకు ఎవరు పెట్టలేదు. ఈ దృష్టిలో పెట్టుకొని ఈ ఎట్ ద టైం ఈ హెచ్ఎండి వాళ్ళు ఈ ఆప్షన్ పెట్టడం, ఈ గ్రౌండ్ 6 years తర్వాత ఈ గ్రౌండ్ మాకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అండర్ ఈ సమ్మర్ హాలిడేస్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మన కంట్రీ నుంచి చాలామంది కూడా సింగపూర్కి, మలేషియాకి, దుబాయ్కి ఈ టనల్స్ చూసేకి, అంటే బయట వాళ్ళు ఇతర చూసేదానికోసం కూడా పోతూ ఉంటారు. వాళ్ళు అక్కడికి పోయి 2,000 రూపాయల టికెట్, 3,000 రూపాయల టికెట్ వాళ్ళ మనీలో టికెట్ పర్చేజ్ చేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడికి పోయేసి. అదే మన దేశంలో ఉన్నటువంటి అంటే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకొని దీన్ని 150 రూపాయలకే ఈ షో అంతా మనం చూపిద్దామనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి చేపలన్నీ కూడా సింగపూర్, మలేషియా నుంచి మరియు మన దేశంలో ఉన్నటువంటి కేరళ నుంచి కూడా మనం చాలా రకాల చేపలను ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రదర్శన ఈ రోజు నుంచే మనం పబ్లిక్ కూడా అనుమతి చేస్తూ ఉన్నాము. దీంట్లో డిఫరెంట్ వెరైటీస్, ఒక చెరువు చేపలే కాదు, దీంట్లో నదుల్లో ఉండేటటువంటి చేపలే కాకుండా కూడా మెరైన్ ఫిషెస్ కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వీటికి కన్ను ఉండదు, ఏమి ఉండదు. ఇవన్నీ ఫిషెస్, ఈ హనీమూన్ ఫిషెస్, క్లౌన్ ఫిషెస్, డిఫరెంట్ స్టార్ ఫిషెస్. అంటే చిన్నారి పిల్లలకి వీళ్ళు యానిమల్ ప్లానెట్లోనో లేదా నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళకి కళ్ళకి కనపడినట్టు ఒక లైవ్లో చూపిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా ఏంటంటే దీన్ని నిర్వహించే దాంట్లో మా ప్రత్యేక పాత్ర ఏంటంటే, జస్ట్ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్కి ఈ మధ్యకాలంలో చాలామంది రావట్లేదు. ఎందుకంటే మాల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎగ్జిబిషన్స్లోకి వచ్చి పర్చేజ్ చేసేవాళ్ళు కానీ ఎంజాయ్ చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జిబిషన్ మిగతా ఇక్కడ ఉన్నటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్ కానివ్వండి, స్టాల్స్ కానివ్వండి, వాళ్ళకి వ్యాపారం జరగాలంటే పబ్లిక్ రావాలి. పబ్లిక్ వస్తేనే ఇక్కడ జీవనోపాధి అనేది ఇంతమంది పొందుతారు. ఏదన్నా కొత్తదనం చూపిస్తేనే ఈరోజు పబ్లిక్ వస్తారు. మన హైదరాబాద్లో, మన తెలంగాణలో లేనిది ఒకటే, ఈ టనల్ లేదు. అందువల్ల ఈ కాన్సెప్ట్ ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా స్టార్ ఫిషెస్ ఉన్నాయి. దాని తర్వాత స్టింగ్ రే అనేసి మనం దీన్ని టేకు చేప అంటాం.
ఇవన్నీ సముద్రం సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సముద్ర ఫిషెస్. అసలు మూవ్ అయితే లేవన్నా, నేను ఇంతకు ముందు కూడా చూస్తే కూడా మూవ్ కావట్లే, అక్కడక్కడ ఏదో ఇట్లా ఎస్ అది ఓన్లీ ఆహారం దానికి ప్రాన్స్ ఇస్తూ ఉంటాము. ఈ ఓన్లీ ఆహారం సక్ చేసుకునేటప్పుడు మాత్రం దగ్గరికి పోయి ఆహారం సక్ చేసుకుంటుంది. వీటి టైంలో అట్లా ఒక ఫ్లవర్ లాగా ఉండిపోతుంది అది. ఇవన్నీ కూడా డీప్ సీలో ఉంటాయి బాగా. అందుకే ఇవన్నీ ఏంటంటే ఇక్కడ శాండ్ ఎందుకు ఉంటుందంటే ఇవన్నీ కూడా ఈ శాండ్ లోపల కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి ఆకలి వేసినప్పుడు మాత్రం బయటకు వస్తూ ఉంటాయి అనమాట. దానికి తగినంత ఆహారం తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. అన్న ఇంత పెద్ద ఎక్వేరియం సెట్ చేయాలంటే మామూలు విషయం కాదు కదా, అంటే చాలా కష్టంతో కూడుకుంది. ఎందుకంటే తెలంగాణలో టెంపరేచర్ సూపర్గా ఉంటాయి, అంటే 42 to 45 మధ్యలో ఉండుంటాయి. సో ఎట్లా వీటన్నిటికీ ఎట్లా అరేంజ్ చేసిర్రు? చాలా కష్టంతో కూడుకుందా ఇదంతా? ఇది ఏం లేదమ్మా, దీంట్లో అంత కష్టమేమి ఉండదు. ఎందుకంటే దీనికి కావాల్సినటువంటి ఎగ్జాస్టర్స్ ఎక్కువ పెట్టేసి దాని తర్వాత కూలర్స్ అంతా కూడా ఈ ప్రాంతంలో కూలర్స్ అరేంజ్ చేయడం జరిగింది. టన్నులో మొత్తం కూడా అది ఇన్బిల్ట్ ఏసీ, దాంట్లో మొత్తం కూడా దగ్గర దగ్గర అన్ని ఏసీలు పెట్టడం జరిగింది. వచ్చే పబ్లిక్కి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి కావాల్సిన ఎగ్జాస్ట్స్ కానివ్వండి, ఎక్సైడ్స్ కానివ్వండి, దాని తర్వాత వచ్చేసి కూలర్స్ కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫస్ట్ డే కట్టం కాబట్టి కొంచెం మాకు 1-2 రోజులు మాకు సెటప్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ఎందుకంటే దీని రూఫ్ చాలా హైట్లో ఉంటుంది. దాని తర్వాత సన్ కిందకి రాకుండా కూడా దీనికి 2-3 ఈ లేయర్స్ తోటి మేము ఇచ్చేస్తున్నాం అనమాట. ఇంకా రెండు లేయర్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫిషెస్ కూడా అంత హీట్లో తట్టుకోలేవు. వీటికి మినిమం టెంపరేచర్ దీనికి మెయింటైన్ చేయాలా. దీనికి మినిమం 28 కంటే ఎక్కువ పెరిగితే ఏది బతకదు ఇక్కడ. వీటికి టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీటికి కావాల్సినటువంటి కూలర్స్ కానివ్వండి, ఏసీలు కానివ్వండి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు చూస్తున్నటువంటి చేప పేరు దీన్ని ఎలక్ట్రికల్ ఈల్ అంటారు. ఇది సముద్రంలో జీవించేటటువంటి జీవి. ఇది అందరూ పాము అనుకుంటారు, కాదు, అది ఈల్. దాన్ని టచ్ చేస్తే దగ్గర దగ్గర 400 watts విద్యుత్ వస్తుంది మనకి, పవర్. అవును, అది దాన్ని పట్టుకుంటేనే మనం ఎక్కడో పడిపోతాం. అంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే దానికోసం ఏ జీవి కూడా దాన్ని అటాక్ చేయలేదు. ఎందుకంటే దాన్ని ఎలక్ట్రికల్ ఈల్ అంటే దాని పేరే ఎలక్ట్రికల్ ఈల్. మీరు చూస్తున్నారు అది. ఎట్లా అన్న ఇట్లాంటి ఫిషెస్ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాలి అని అంటే మీకు పర్మిషన్స్ ఏమన్నా ఉంటాయా? ఇవన్నీ అంటే పట్టుకొని తీసుకొని వచ్చి 2 రకాలు ఉంటాయమ్మా. కొన్ని ఫిషెస్ వచ్చేసి బ్యాండ్ ఉంటాయి. మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని సీలో నుంచి కొన్ని ఫిషెస్ని తీసుకొచ్చి ఇలాంటి ప్రదర్శన పెట్టేదానికోసం అనుమతి లేదు. ఆ ఫిషెస్ మేము ఇక్కడ పెట్టాం. ఏదైతే అనుమతి ఉన్నాయో వాటిని మాత్రం ఇక్కడ ప్రదర్శనలో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వెరైటీ కోసం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వెరైటీ అన్ని కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నటువంటి ఫిషెస్ ఏదైతే ఉన్నాయో, బఫర్ ఫిష్ కానివ్వండి, లైన్ ఫిష్ కానివ్వండి, డిఫరెంట్ వెరైటీస్ ఇక్కడ ఇది ఉంది, ఇది లేదని లేదు. ప్రతి ఒక్క వెరైటీ దీంట్లో పెట్టడం జరిగింది. అంటే అవైలబుల్ ఉన్నటువంటి వెరైటీస్, బ్యాండ్ లేని ఫిషెస్ మాత్రం ఇక్కడ పెట్టాం. ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్న? దగ్గర మొత్తం టోటల్ ఎన్ని వెరైటీస్ ఉంటాయి అండ్ ఎన్ని ఫిషెస్ ఉన్నాయి మొత్తం టోటల్గా? దగ్గర ఇక్కడ 3000 పైగా ఫిషెస్ ఉన్నాయమ్మా. దీంట్లో 500 వెరైటీస్ ఫిషెస్ మాత్రం ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఇంకా పెరుగుతాయి ముందు. మళ్ళీ పెరుగుతాయా? అంటే ఎన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇంకా పెరగొచ్చు? అంటే రెగ్యులర్గా పెరుగుతూనే ఉంటాయమ్మా. ఇంకా మాకు అక్కడి నుంచి వచ్చేదాన్ని బట్టి పైనుంచి మేము బుక్ చేసిన ఆర్డర్స్ వాళ్ళు మాకు డెలివరీ చేసే టైంకి కొంచెం వస్తూ ఉంటాయి, యాడ్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఎన్ని డేస్ నుంచి ప్లాన్ చేసిర్రు అన్న? అంటే ఆల్ ఆఫ్ సడన్ అయితే అయ్యి ఉండదు డెఫినెట్లీ. ఎన్ని డేస్ నుంచి ప్లానింగ్ ఉంది? ఇది 6 months నుంచి ప్లానింగ్ అమ్మా. ఇది 6 months అయితే, ఎందుకంటే గ్యాదర్ చేసుకోవాలి కదా, ఇవన్నీ అవైలబుల్ ఉండవు. వీటన్ని ఫిషెస్ గ్యాదర్ చేసుకోవాలా, తర్వాత ఈ అక్వేరియంస్ అన్ని రెడీ చేసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తయారు చేస్తుంది. ఇప్పుడు మనము డే కాబట్టి ఈ లైటింగే ఉంది. డే ఆర్ నైట్ ఇదే లైటింగ్ ఉంటుందా? లైటింగ్ అంటే మేడం దీనిలో చెప్పాల్సింది ఏంటంటే నైట్ అయితే ఒక్క లైటే వేస్తాము. ఎందుకంటే ఈ అక్వేరియంస్ని ఈ లైటు ఇచ్చేస్తుంది, డామినేట్ చేస్తుంది. ఫిషెస్ కరెక్ట్గా కనిపించదు. అందుకోసం ఓన్లీ ఈ లైట్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా. లోపల మనం టన్నల్లోకి పోతే మీకు లైటింగ్ ఎక్కువ. ఓకే. ఇప్పుడు టన్నల్కి సంబంధించి అన్న, టన్నల్ అయితే చాలా డిఫరెంట్ కదా. అంటే దాని మెయింటెనెన్స్ కానీ లేకపోతే దీన్ని మొత్తం అంతా సెట్ చేయడానికి ఎంత కష్టము అసలు? ఇక్కడ నుంచి ఇది ఎంత పొడవు అన్న? దగ్గర 200 అడుగులు ఉంటుందమ్మా. ఇది ఈ వెడల్పు వచ్చేసి 8 feet ఉంటుంది. దీని మెయింటైన్ అనేది చాలా కష్టం. ఎందుకంటే 18 మంది దీనికి రేణు పొగులు కష్టపడితేనే ఈ టనల్ రెడీగా ఉంటుంది. ఎందుకంటే డస్టింగ్ వస్తుంది, వాటర్లో డస్ట్ వస్తుంది, దాన్ని స్విమ్మర్ల ద్వారా క్లీన్ చేస్తూ ఉండాలి. ఈ సర్కిల్ అనేది 24 hours ఒక మినిట్ కూడా ఆగేదానికి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ఆక్సిజన్ మీద డిపెండ్ అయ్యి బతికేటటువంటి జీవులు కాబట్టి దీనికి ఆక్సిజన్ సరఫరా అనేది 24 hours అవుతూనే ఉండాలి. ప్లస్ ఈ క్లీనింగ్ కూడా పార్ట్ ఆఫ్ ఇది కాబట్టి కంపల్సరీ క్లీనింగ్ కూడా జరుగుతూనే ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు కింద ఏసీ మనకు కనిపిస్తుంది. ఈ కింద ఏసీ నుంచి అంటే కూలింగ్ అందిస్తున్నారా? పై నుంచి కూలింగ్ అండ్ కింద నుంచి? yes, కింద వచ్చేసి పబ్లిక్కి, పైన వచ్చేసి వాడికి ఇవి ఉంటాయి అన్నమాట సపరేట్గా.
డక్కబుల్ ఉంటుంది అనమాట, అవి వాటికి అందిస్తూ ఉంటారు. అది ఇట్లా ఇదంతా కొంచెం చెత్త అది క్లీన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు డైలీ ఒక ప్రాసెస్ అన్న, అంటే డైలీ క్లీనింగ్ నడుస్తూ ఉంటుందా ఎట్లా? 24 hours ఆ స్విమ్మర్స్ ద్వారా క్లీనింగ్ అవుతూనే ఉంటుంది. ఇంకా బయట నుంచి వచ్చే డస్ట్ పడుతుంది కదా, అదంతా మేము క్లీన్ చేసేస్తాం. బాయ్స్ ఉంటారు, వాళ్ళు క్లీన్ చేసిపోతారు. ఇందాక మీరు వచ్చినప్పుడు చూసినప్పుడు ఇలా ఉండింది, ఇప్పుడు ఇలా అయింది. లోపల వాళ్ళు దీన్ని ఇచ్చేసేస్తారు, క్లీన్ చేసేస్తారు. మనం చూడొచ్చు వాటర్ నింపుతూ ఉన్నారు. ఇంకా ఈ వాటర్ నింపట్లేదు, అది ఆక్సిజన్. ఆక్సిజన్ రౌండ్ ది క్లాక్ ఆ బబుల్స్ అనేది దానికి ఆక్సిజన్. ఓకే, అవన్నీ దాని లోపల జీవించాలి అంటే ఆక్సిజన్ ఉండాలి. అంటే ఇది పడుతూనే ఉంటుంది కంటిన్యూగా, ఫిల్టర్ అవుతూ పడుతూనే ఉంటుంది ఒక సైడ్. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అమ్మా. ఇది అందరూ అనుకున్నట్టుగా ఏదో గ్లాస్ తెచ్చి పెట్టేసి చేసేది కాదు. ఇది దగ్గర దగ్గర 23 trucks ఇదంతా మెటీరియల్, 23 లారీలు తీసుకొచ్చాం. అవును, ఇదంతా ఇన్బిల్ట్, ఒక్కొక్క పీస్ తీసుకొచ్చి క్రేన్తో దించి పెట్టేసుకోవడమే, మూవ్ అవుతూ ఉంటుంది. ఎస్ మేడం. ఇది వచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అమ్మా. ఈ టోటల్ ఈ గ్లాస్ బ్రేక్ అవ్వదు. దీంట్లో దగ్గర దగ్గర మీరు చూస్తున్నటువంటి ఈ టనల్ లోపల 44,000 liters వాటర్ ఉంటుంది ఈచ్ టనల్. లీటర్స్, ఎస్. ఒక్కొక్క ఈచ్ టన్లో 20 feet 20 by ఇది హైట్ వచ్చేసి 17 feet ఉంటుంది. దీంట్లో ఇంత వాటర్ ఉంటుంది. ఈ వాటర్ మాకు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ దీనిలో నుంచి మనం ఒక 10 days 15 days మారుస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు చూడండి, ఈ లైట్లు వేసిన తర్వాత ఈ కలర్ మారిపోయింది. మీరు ఇందాక తీసుకున్నప్పుడు ఈ కలర్ ఉండదు మీకు. అంటే దాని ఉన్న ఒరిజినల్ కలర్ ఇది. ఇప్పుడు మీకు అది ఒక డిఫరెంట్ కనిపిస్తుంది, చూసేకి బాగుంటుంది. పిల్లలు అయితే డెఫినెట్లీ ఎంజాయ్ చేయబోతున్నారు అన్న. నిజంగానే ఒక్కొక్క టన్నల్ డిఫరెంట్ కలర్స్ కానీ లేకపోతే ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూసిన తర్వాత రియల్లీ ఇవేం ఫిషెస్ అన్నా? ఇవన్నీ వచ్చేసి షార్క్లు. బ్లాక్ షార్క్, సిల్వర్ షార్క్, వైట్ షార్క్. ఇవి ఈ సైజే ఉంటాయా లేకపోతే పెద్దగా అయితాయా? ఆటోమేటిక్గా పెద్ద అయిపోతాయి. మనం ఇక్కడి నుంచి బయలుదేరేపటికి చాలా పెద్ద అయిపోతాయి. అవునా? ఓకే. ఇవన్నీ వచ్చేసి సింగపూర్ షార్క్స్, కింద డాటెడ్ ఉన్నాయి కదా ఇవన్నీ. ఓకే. ఇందులో ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయన్నా? ఇలా దీంట్లో 7 varieties ఉన్నాయమ్మా. ఓకే. దీన్ని స్క్రబ్ అంటారు. స్క్రబ్ ఈ గ్లాస్ మొత్తం క్లీన్ చేసుకుంటూ జారుతుంది, చిన్నగా జారుతుంది చూడండి. అది స్లోగా కిందకు వచ్చేస్తుంది చూడండి. అంటే అది గ్లాస్ మొత్తం క్లీన్ చేస్తుంది. అవునా? దాని ముందర ఏ వాక్యూమ్ మన ఏది క్లీనర్ పనికిరాదు, అంత బాగా క్లీన్ చేస్తుంది. అది ఎంత బాగా నోరు పెట్టి హ్యాపీగా గ్లాస్ ని క్లీన్ చేసుకుంటూ కిందికి జారుతుంది. మీరు అన్నట్టు నిజంగానే ఎంత పద్ధతిగా చేస్తుంది అన్న, సూపర్ గా. అది మాకేంటంటే ఒక 2 మ్యాన్ పవర్ తగ్గించింది అది. సూపర్. ఇవన్నీ పిరానా. ఈ పిరానా అంటే ఇది ఈ మధ్య ఒక మూవీ కూడా వచ్చింది, 3D మూవీ ఒకటి, అది ఇదే. ఇక్కడ ముఖద్వారంగా కూడా ఈ పిరానా పెట్టడం జరిగింది. ఇది చాలా స్పెషల్ ఫిష్. ఇది మొత్తం సింగపూర్ నుంచి వచ్చినటువంటి వెరైటీ. దీంట్లో 5 రకాలు ఉంటుంది. దీంట్లోనూ గొప్పతనం ఏంటంటే దానికి ఉన్నటువంటి స్కిన్ ఉంది కదా, ఆటోమేటిక్గా కొత్త ప్రాంతం మారితే అది వెళ్ళిపోయి దానికి తగ్గట్టుగా స్కిన్ వచ్చేస్తుంది. ఎండ ఎక్కువగా ఉంటే బాగా హీట్ ఎక్కువగా ఉందంటే దానికి సంబంధించినటువంటి స్కిన్ దానికి వచ్చేస్తుంది. దానికి ఉన్న గొప్పతనం అది. ఆ స్కిన్ అంతా పోతుంది. చేపకు పైన పొలిసిపోతే చేప చచ్చిపోతుంది, కానీ దీనికి పోతుంది, పోయి కొత్త వస్తుంది స్కిన్. దీనికి ఉన్నటువంటి గొప్పతనం అది. ఇది బ్లాక్ పిరానా ఉంది, ఇక్కడ వైట్ పిరానా ఉంది, జీబ్రా ఉంది. అంటే ఇవన్నీ ఒక ఫ్యామిలీ. ఇదంతా పిరానా ఫ్యామిలీ. ఇందులో డేంజరస్ ఫిషెస్ ఏమైనా ఉన్నాయా? అంటే జనరల్లీ అంటే మనకు కొంత పాయిజనస్ ఉంటాయి చూసిరా? ఇందాక నేను చూపించే సీ ఫిషెస్ చూపించాను కదా, ఐ ఫిషెస్ అంతే. ఇవన్నీ కూడా అక్కడ మామూలుగా కొన్ని ఫిషెస్ని వాళ్ళు తింటూ ఉంటారు, కానీ ఇవి తినే రకం కాదు. ఎందుకంటే ఈ అక్వేరియంస్కి దాని తర్వాత ఈ టనల్స్కి మాత్రం ఉపయోగిస్తూ ఉంటారు వీటిని. ఎందుకంటే ఇప్పుడు మన ఈ టనల్స్ పుణ్యమా అనేసి వాళ్ళకి కూడా వ్యాపారం బాగుంది. ఎందుకంటే ఈ ఫామ్ వాళ్ళకి పాపం ఫామ్స్లో పెంచుతారు వీటిని, వాళ్ళకి ఉంది. ఇప్పుడు చూడండి, అరాపైమాకి ఆకలి అయింది, ఆకలి అయితేనే అది బయటకు వస్తుంది. చూడండి ఇప్పుడు మీరు, ఇది ఒక్కొక్కటి 60 kilos మినిమం ఉంటుందమ్మా. ఇది 1.5 kilo చికెన్ తింటుంది ఒక్కొక్కటి, లేదా మినిమం 1 kilo ఫిషెస్ పెట్టాలి దీనికి. ఫిష్ లైవ్ ఉండాలి, ఫిష్ చచ్చిపోయిన ఫిష్ తింటుంది. ఎస్, చిన్న ఫిషెస్ తింటుంది. ఇది దాని లంచ్ టైం. 3 o'clock ఫీడ్ చేస్తారు దాన్ని. ఎన్ని టైమ్స్ ఫీడ్ చేస్తారు అన్న? 2 times. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అంటే ఇవ్వడమే 1.5 పూటకి 1.5 kg అట్లా ఇవ్వాలా?
ఓకే. అది దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే సైంటిస్టులు కూడా దీని మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే అన్ని చేపలు పండుకోవు, అవన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఇది మాత్రం హ్యాపీగా భోంచేసి వచ్చి పండుకుంటుంది. దానికి ఫుల్గా రెస్ట్ తీసుకున్న తర్వాత మాత్రమే అది మళ్ళీ వాటర్లోకి వెళ్ళిపోతుంది. అవునా? దీనికి ఉన్న స్పెషాలిటీ అదియా? దీని మీద సైంటిస్టులు ఇప్పుడు కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారమ్మా. ఇది అందమైన చేప, ఇది అమెజాన్ రివర్ నుంచి వచ్చినటువంటి ఫిష్. ఇది ఇక్కడది కాదు, ఇది ఇక్కడ మన వెదర్కి ఇది కూడా చేయదు. ఇది అక్కడ ఉన్నటువంటి అది రైన్ ఫారెస్ట్ కదా అమెజాన్ రివర్ అంటే, అప్పుడు ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది, ఇప్పుడు చిల్డ్గా ఉంటుంది. కానీ ఇది ఎక్కువ హీట్ తట్టుకోలేదు. దీనికి చాలా చల్లదనం ఉండాలి. దానికోసమే దీనికి సపరేట్గా ఇది పెట్టుంటాం. ఇది చాలా ఎక్స్పెన్సివ్. అది ఒక్కొక్క చేప వచ్చేసి 6 లక్షలు 7 లక్షల రూపాయల చేప. అది ఈచ్ ఇది జస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ ఉంటుందమ్మా. 2 ఇయర్స్ పైన ఉంటుంది. ఇది 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటుందమ్మా దీనికి. 100 ఇయర్స్. ఇప్పుడు ఇంతే ఉంటుందా లేకపోతే ఇంకా కొంచెం పెరుగుతూనే ఉంటుందమ్మా, పెరుగుతూనే ఉంటుంది. అది పెరిగిన తర్వాత ఈ టనల్లో పనికిరాదు. అది దాన్ని ఇంకా దీనికి పంపించటమే పెద్ద. కానీ ఇది ఎవరు తినరు. దాన్ని చూస్తే తినబుద్ధి అవుతుందమ్మా. అంత మంచి తెలివి కల ఫిష్. దానికి కరెక్ట్గా 3 o'clockకి దానికి ఫుడ్ పెడతారంటే కరెక్ట్గా 3 o'clockకి అది యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంకి దానికి పెట్టాలా. తినేస్తే మళ్ళీ కింద పడుకుంటాయి. అవి మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. ఇది ముసలి అని అంటాం కదా, మనం క్రోకోడైల్ అంటాం కదా. క్రోకోడైల్లో ఒక వెరైటీ చేప. దాన్ని అలిగేటర్ గార్ అంటారు దాన్ని. ఇది చాలా ఫేమస్ సింగపూర్లో. ఈ అన్ని అక్వేరియంస్ ఇది ఉంటుంది. దీన్ని అక్కడ వాళ్ళు వాస్తు కూడా వాడతారు ఎక్కువ. అంటే ఇది ఉంటే మంచి జరుగుతుందా అనేసి మీరు కూడా అందుకే తెచ్చుకురా అన్న? మేము జనం చూపించడం కోసం అదమ్మా. అంటే మనలా కాకుండా అక్కడ సింగపూర్లో కానివ్వండి, మలేషియాలో కానివ్వండి, చైనాలో కానివ్వండి ఈ వాస్తు ఫిషెస్ని ఎక్కువ పెడతారు. ఈ వాస్తు అనేది కొన్ని ఉన్నాయి ఇక్కడ వెరైటీస్. ఆ వాస్తు ఫిష్లు వాళ్ళు ఎక్కడ ఒక షాప్ ఉందంటే కంపల్సరీగా దాంట్లో 2-3 ఫిషెస్ పెడతారు వాళ్ళు. అంటే వాళ్ళు గుడ్ సైన్గా దాన్ని భావిస్తారు. సూపర్ అన్న. యాక్చువల్లీ డిఫరెంట్ ఫిషెస్ నేను ఇంతకుముందే ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నారు. పిల్లలతో పాటు వచ్చిన తల్లిదండ్రులు కూడా డెఫినెట్లీ ఎంజాయ్ చేయబోతున్నారు. ఎగ్జాక్ట్లీ అన్న. దాని టికెట్ ప్రైస్ ఎట్లా ఉంటుంది, ఎన్ని డేస్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటుంది? ఇది ఈ రోజు నుంచే ప్రారంభం అమ్మా. ఈరోజు 15th ఏప్రిల్ నుంచి జూన్ 15th వరకు ఇది కంటిన్యూగా ఉంటుందమ్మా. ఇది టికెట్ వచ్చేసి 150 రూపీస్ అడల్ట్స్కి, బిలో 10 years ఉన్న పిల్లల వరకు 120 రూపీస్ ఛార్జ్ చేస్తామమ్మా. అంతే. ఎంతసేపు ఉండొచ్చు ఇందులో? దీంట్లో జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోతారమ్మా. తర్వాత ఎగ్జిబిషన్ కూడా ఉంది కదా, కనీసం 2 to 3 hours పడుతుంది ఎగ్జిబిషన్ చూడాలంటే. లోపల ఉన్న రైడ్స్ ఉన్నాయి కదా, అమ్యూజ్మెంట్ రైడ్స్, అవన్నీ కూడా ఇట్లైన్ టెక్నాలజీతో వచ్చినటువంటి పెద్ద రైడ్స్. ఇది రోజు మన కంటిన్యూగా ఎగ్జిబిషన్ ఉండే రైడ్స్ ఏది లేదు ఇక్కడ, రెగ్యులర్ రైడ్స్ ఏది లేదు. అన్నీ కూడా విండ్ మిల్లు, సునామీ, స్క్రామ్ టవర్, టెక్నో జంపు, అంటే డిఫరెంట్ ఐటమ్స్. అంటే రోజు చూపించే ఎగ్జిబిషన్ చూస్తే ఎవరు చూస్తారమ్మా? ఒక డిఫరెంట్గా ఉండాలా. ఒక వేసవి హాలిడేస్కి వాళ్ళు ఒక దగ్గర పోయి ఉంటే అది షుడ్ బి మెమరీ, ఒక మెమరబుల్గా ఉండిపోతుంది వాళ్ళకి. ఈ అక్వేరియం కానివ్వండి, స్టాల్స్ కానివ్వండి, ప్లస్ ఈ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, అమ్యూజ్మెంట్ రైడ్స్ కానివ్వండి, ఆ కొత్తదనం కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ గ్రౌండ్, మాకు రెంట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, టెండర్లో తీసుకున్నాం కాబట్టి. ప్లస్ దానికి తోడు దీనికి దగ్గర సుమారుగా 450 మంది దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అంటే వర్క్ చేసే దాంట్లో. ఇది చాలా ఇది అంతా విజిటర్స్ అందరూ వచ్చి, పబ్లిక్, మన జంట నగరాల ప్రజలు వచ్చి దీన్ని చూస్తేనే మాలాంటి వాళ్ళు బతికేది. డెఫినెట్లీ అన్న. అంటే ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ ఎప్పుడూ రాలేదు తెలంగాణలో. అందరూ హ్యాపీగా వచ్చి చూసి వెళ్తారు. బికాజ్ ఎక్కడెక్కడికో సింగపూర్కో, యూఎస్కో, చైనాకో వెళ్ళి చూడాలి. అట్లాంటిది హైదరాబాద్లో మనకు అందుబాటులో పెట్టారు కాబట్టి అందరూ వచ్చి హ్యాపీగా బిందాస్గా
చూసి వెళ్తారన్న, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్లనే మీరు ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఇంకా డిఫరెంట్గా రావాలని, ఇంకా పెద్ద పెద్ద టన్నల్స్ పెట్టి ఇంకా పెద్ద ఫిషెస్ తీసుకురావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మీ ఐ డ్రీమ్స్ వాళ్ళకి మేము ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. సో అది అన్నమాట. హ్యాపీగా ఎవరైనా సరే ఈ అక్వేరియం చూసిన వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్లీ ఎంజాయ్ చేయబోతున్నారు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా కదా, ఈ టన్నల్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడెక్కడికో ఏదో దేశం పోయి చూడాల్సి వస్తుంది. అట్లాంటిది మన హైదరాబాద్లో పెద్దవాళ్ళకైతే 150, చిన్నపిల్లలు అంటే 10 years బిలో వాళ్ళకైతే 120 రూపీస్లో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా గేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయట. అంటే ఎక్కడ లేని గేమ్స్ పెట్టామని కూడా చెప్తున్నారు. సో ఫన్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బీ నిజంగానే ఒక గొప్ప ఫన్ వరల్డ్. ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. ఇది కూకట్పల్లిలో మెట్రో ఏదైతే షాపింగ్ మాల్, మెట్రో ఏదైతే మనకు మెట్రో సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో దానికి అపోజిట్లో ఉన్న గ్రౌండ్ ఇది. సో అక్కడ ఈ ఎగ్జిబిషన్ జరుగుతోంది. హ్యాపీగా రండి, పిల్ల పాపలు పెద్దవాళ్ళు అందరు రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. టేక్ కేర్, బాయ్.